హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ సిరీస్. ఇదైతే పోయినసారి మనం చేసిన మైన్క్రాఫ్ట్తో అయితే సంబంధమే లేదన్నమాట. గైస్, అదైతే లెట్స్ గో మైన్క్రాఫ్ట్ మల్టీప్లేయర్ సిరీస్, కానీ లెట్స్ గో మైన్క్రాఫ్ట్ సింగిల్ ప్లేయర్ సిరీస్. అసలు ఏం జరిగిందంటే, మేము నార్మల్గా మైన్క్రాఫ్ట్ ఆడుతుంటాం, అది మనందరికి తెలిసిందే. దానిలో ఫస్ట్ వీడియో కూడా పెట్టాం లెట్స్ గో మైన్క్రాఫ్ట్ సిరీస్లో. అందులో మనకు డైమండ్స్ కూడా దొరికాయి, ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ మైన్క్రాఫ్ట్ డిలీట్ చేసాం. ఇంకా దాని సైన్ పోయింది కదా, ఇంకా దాంతో ఆ వరల్డ్ కూడా మొత్తం పోయింది. కాబట్టి ఇదైతే కొత్తది అనమాట. మేమైతే గేమ్ ఆడేటప్పుడు లెట్స్ ప్లే అని పెట్టాం, మర్చిపోయా, సిరీస్ పేరు మర్చిపోయి. మళ్ళీ ఇప్పుడు ఒక టైపింగ్ వస్తుంది అనుకుంటా. ఇదైతే రియల్గా అయితే లెట్స్ గో మైన్క్రాఫ్ట్ సిరీస్ అనమాట. దీంట్లో అయితే సింగిల్ ప్లేయర్ లెట్స్ గో మైన్క్రాఫ్ట్ సిరీస్ సింగిల్ ప్లేయర్. మేమైతే ఎప్పుడు పెడతామో తెలియదు. మేమైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి కుదిరినప్పుడైతే వీడియోస్ అయితే చేసి ఎడిట్ చేసి పెడతాం. ఆల్రెడీ మేమైతే దీనికి సెకండ్ పార్ట్ కూడా డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసేసి పెట్టబోతున్నాం అనమాట. వారానికి 2 ఎపిసోడ్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్ మీరైతే. ఎందుకంటే మేము వారం సండేలో మొత్తం ఆ వారం స్టార్ట్ అవ్వక ముందు సండే వస్తుంది కదా, ఆ రోజు 2-3 వీడియోలు చేసేసి వాడికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి స్కెడ్యూల్ పెట్టేస్తాము. ఇంకా వారానికి 2 వీడియోస్ 1 వీడియో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేమైతే అసలు ముందు మైన్క్రాఫ్ట్ ఇట్లాంటి అయితే సిరీస్ అయితే స్టార్ట్ చేయాలైతే అనుకోలేదు. కానీ కాస్మిక్ బాయ్ అదే రవి అన్న అయితే ఈ మధ్య కొత్త లెట్స్ ప్లే పెట్టాడు కదా, అందులో అన్న చేసిన బిల్స్ అయితే మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చినాయి. అందుకే అయితే మేము కొత్త మైన్క్రాఫ్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం, అదే లెట్స్ గో మైన్క్రాఫ్ట్ సిరీస్. మాకైతే మైన్క్రాఫ్ట్ నెదర్కి వెళ్ళాలి, ఎండర్ పాల్స్ కలెక్ట్ చేయాలి, ఇంకా ఎండర్ డ్రాగన్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడి వరకు తెలుసు. దాని తర్వాత ఇంకా మిగతా ఏం తెలియదు. కానీ ఈ మధ్య మొత్తం కొత్త అప్గ్రేడ్ వచ్చింది కదా, నెదరైట్ కోసం కష్టాలు, అయ్యో మేజు చాలా తిక్కమగ్గు ఉంది కదా. కాబట్టి సరే, కొంతమంది మాకే తెలియదు, కొంచెం మేము నేర్చుకుంటూ మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేసాం. లెట్స్ ప్లే మైన్క్రాఫ్ట్ కాదు, లెట్స్ గో మైన్క్రాఫ్ట్ అని ఇప్పుడు మార్చాము మేము. ఇదే సింగిల్ ప్లేయర్. అదే మల్టీప్లేయర్ అయితే ఆ వరల్డ్ రికవర్ చేయడానికి ట్రై చేస్తాం. మళ్ళీ సైన్అప్ అయితే ఉంటుందేమో. అక్కడ స్టార్టింగ్లో హాయ్ అని కనపడింది కదా, అది నేను వరకు సరదాగా ఆడాను. ఇప్పుడు ఇదైతే మనైతే కొత్త వరల్డ్ అనమాట. ఆల్రెడీ వాడు చేసిన దాంట్లో అయితే ఐరన్ వర్క్ అయితే వచ్చింది గాయ్స్. ఇప్పుడు లెట్స్ గో. ఏంటి ఇలా ఇంట్రో ఎలా ఉంది? మన ఫస్ట్ ఇంట్రో వీడియో అనమాట. ఇంట్రో తయారు చేయడానికి నాకు అరగంట పట్టింది. మొత్తం 3 సార్లు అంటే 3 సార్లు మార్చాను నేను ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే మనం వరల్డ్ అయితే స్టార్ట్ చేసేసిపోతున్నాం. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడులాగే ఇంతకుముందు చేసినట్లు పాకెట్ ఎడిషన్ నుంచి జావా ఎడిషన్కి అయితే మార్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూల్స్ తీసుకుని అయితే మళ్ళీ షీప్స్ డిస్పాన్ ఏంటంటే మనకి బెట్ చేసుకోవడానికి కష్టమైంది కాబట్టి ఫస్ట్ వుడ్ కలెక్ట్ చేసుకుని ఒక యాక్స్ చేసుకుని షీప్ని అయితే వేసాబ్బా. ఓకే, ఆ షీప్ని ఏదైనా మనకు అయితే ఊలు అయితే వస్తుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆ ఊళ్ళతో మనం అయితే బెడ్ చేసుకోవాలి. రాత్రి మనం నిద్రపోవాలి, ఎన్నో ఘోరాలు లాంటివి జరుగుతాయి. ఫస్ట్ మనం ఒక వుడ్ తీసుకొని దాన్ని మన ఇన్వెంటరీలో పెడితే మనకి ఇది వస్తుంది. ప్లాంక్స్ వస్తాయి. ఆ ప్లాంక్స్ 4 ఆ క్రాఫ్టింగ్లో పెడితే ఇది సారీ గైస్, క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వస్తుంది. ఆ క్రాఫ్టింగ్ టేబుల్తో మన ఇంట్రాక్షన్ అవుతే దాంతో మన స్టిక్స్ అలాంటివన్నీ మనం పెట్టచ్చు. ఇంకా దాంతో స్వాట్ అలాంటివి ఇదిగోండి మేక, దాక్కో మేక. ఒక షార్ట్గా పోయింది గైస్, దట్స్ అ పవర్ ఆఫ్ అవర్ షార్ట్. ఓకే గైస్, మా అన్న ఇదైతే ఆడతాను, మా అన్నయ్య అనమాట. కాబట్టి వాడు మొత్తం ల్యాగ్ చేస్తాడు. నేను చేస్తే ఇలా చేయను. ఒక వుడ్ తీసుకోవడం, 2 వుడ్లు తీసుకోవడం, క్రాఫ్టింగ్ టేబుల్, ఇంకా వెంటనే స్టోన్ టూల్కి అప్గ్రేడ్ అయిపోదాం. మా అన్నయ్య కొంచెం లేట్గా అయితే చేస్తున్నాడు. ఈ సిరీస్ అయితే మేము టక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయం. మ్యాక్సిమం కొంచెం ఫాస్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే 10th క్లాస్లో కొంచెం ఇవన్నీ దృష్టి పెట్టాలి. ఈ వరల్డ్లో కాదు, మనం ఏ వరల్డ్లో అన్న టెక్నోబ్లేడ్ అయితే మేమైతే ఏం చేయమన్నమాట. టెక్నోబ్లేడ్ అంటే ఎవరో తెలిసింది, మైన్క్రాఫ్ట్లో ఒక గొప్ప ప్లేయర్ అంట. అతనైతే ఏం చేయకూడదు. ఇప్పుడైతే మనమైతే ఇంకా 2వ షిప్ను కూడా వేస్తే మనకి 2 ఊలు అయితే వచ్చింది. ఇంకొకే ఒక ఊలు వేసి మనకి బెడ్ రెడీ అయిపోయింది. గాయ్స్, నాకైతే ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ వరకు నా గోల్ అయితే మనం నాకు అదృష్టం కొద్దీ నేనేమనుకుంటున్నానంటే రివర్ పక్కన బేస్ కట్టుకుంటే, అంటే మన రవి అన్న లెట్స్ ప్లే ఫస్ట్ది అయితే ఈ సిరీస్ అయితే చేశాడు కదా, అందులో ఎట్లయితే ఒక రివర్ పక్కన కట్టుకున్నాడో అట్లాగే మనం కూడా కట్టుకుందాం అని చెప్పేసి అయితే నా ప్లాన్. అదృష్టం కొద్దీ సీడ్ కూడా సూపర్ సీడ్ వచ్చింది. రివర్ కూడా ఉంది. మేమైతే సీడ్ ఏ సీడ్ ఎంత చేయాలో మీరు వీడియో ఫస్ట్ చూస్తున్నారు. మేము కంటే కట్టుకోవడం చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ సీడ్ అయితే ఉంది. ఈ సీడ్ రివీల్ మీకు కావాలా? నో అప్పుడే ఇవ్వము. ఎందుకంటే ఈ సీడ్లో వదిలేండి. ముందు మీరే చూడండి.
నాకైతే ప్రస్తుతానికి ఇక్కడున్న ఒకే ఒక గోల్ ఏంటంటే మంచి బేస్ కట్టుకోవడానికి ఒక వండర్ఫుల్ ప్లేస్ అయితే కావాలి. దానికి మనం ల్యాండ్ లెవెలింగ్ చేయాలి. మనకు కావాల్సినట్టయితే ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని మనమే లెవెలింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అన్నిటికంటే ముందు మనకు బేసిక్ థింగ్స్ ఫుడ్ కావాలి. ఫుడ్ వచ్చినాక మనం ఇంకా బేస్ పని స్టార్ట్ చేద్దాం. మనం ప్రతి ఊళ్ళో ఏ ఊళ్ళో చూసినా బేస్ కడుతున్నాం, మైనింగ్ చేస్తున్నాం, ఇంకా ఓల్డ్ ఆపేస్తున్నాం. అది ఎనీ రీజన్ అయినా ఉండొచ్చు, అయినప్పటికీ బేస్ కడుతున్నాం, లేక బేస్ దగ్గరే ఆగిపోతున్నాం. కాబట్టి ఈసారి ముందే మనం ఫస్ట్ బేస్ కట్టకుండా ఫస్ట్ టెంపరీ బేస్ అయితే కట్టి దాని తర్వాత పర్మనెంట్ బేస్లోకి అప్గ్రేడ్ అవుదాం. కాబట్టి ఈ ఓల్డ్ అయితే అంత హడావుడి చేయకూడదని అయితే అనుకుంటున్నాను. గాయస్ మాకైతే ఈ ఎపిసోడ్ అయితే లిటరల్లీ 45 minutes అయితే వచ్చింది. అవును కదా, దీన్ని మొత్తం స్పీడ్ మూల పెట్టి ఎవరు చూడరు. ప్లేబ్యాక్ స్పీడ్ అయితే పెంచి 1x ఉన్నది 2x చేసి అయితే కష్టపడి దీన్ని 20 minutesకే తీసుకొచ్చాం. మీకు 27 minutes రావచ్చు, ఎందుకంటే లాస్ట్లో కొన్ని ఎడిటింగ్స్ యాడ్ చేయాలి. ఓకే, మేమైతే స్టీవ్ క్యారెక్టర్ అయితే పెట్టుకున్నాం. చూసారు ఇలా పరిగెత్తేటప్పుడు కట్ చేసి అసలుకి ఇంట్రో ఎడిటింగ్ 30 minutes పోయింది, దీని ఎడిటింగ్ ఇంకో 30 minutes పట్టింది. ఫుల్ వీడియోస్ ఎడిటింగ్ అంటే అట్లాగే ఉంటుంది. మనం శంకర్ విలాస్ మీద వీడియో చూసాం కదా, దానికి కొంతమంది దాన్ని ఏమంటారు మనకు సజెషన్స్ అయితే ఇచ్చారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే చేసాము. కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా మెయిన్ కారణం అయితే అదే. ఓకే గైస్, మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఒకసారి వెళ్ళి చెప్పాను కదా గైస్ మన గోల్ ఏంటో ఈ ఫస్ట్ ఎపిసోడ్కి. కాబట్టి వెళ్ళి ఏదైనా మంచి ప్లేస్ ఏమైనా ఉందని చూసుకుందాం. దానికి ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వుడ్లో ఎంతసేపు ఉంటాం అది చూడండి గైస్. ఒకసారి అక్కడ ఏదో ఎంట్రన్స్ లాగా ఉంది, గుడి తలుపుల ఎంట్రన్స్ లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే వెళ్ళి స్టోన్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఎంతసేపు వుడ్లో ఉంటాం, అదైతే కొంచెం మైనింగ్ కూడా అయితే స్లోగా అవుతుంది దీంట్లో. గాస్ ఇప్పుడు దాకా మల్టీప్లేయర్లో నేనైతే చీట్స్ ఆన్ చేసుకుని నేనైతే వితౌట్ అంటే నేను ఒకవేళ ఎలిమినేట్ అయినా కూడా ఏ కారణంగా చేతాను కీప్ ఇన్వెంటరీ అయితే ఆన్ చేసుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు వితౌట్ చీట్స్ నార్మల్ ప్లేయర్స్ ఎలా ఆడతారో అలా ఆడదామని చెప్పేసి వితౌట్ చీట్స్ కీప్ ఇన్వెంటరీతో సహా ఏం ఆన్ చేసుకోకుండా అయితే పెట్టాను. ఇందాక మీరు చూసినట్టయితే ఈ షో కోఆర్డినేట్స్ కూడా చీట్స్లో కాదు, డైరెక్ట్గా వాడు ఇచ్చాడు. కొంతమందికి అంటే నాలాంటి బేసిక్ ప్లేయర్స్కి నేను అటు ఇటు తిరుగుతూ ఉంటా, ఎటు వెళ్తానో నాకే తెలియదు. కాబట్టి కోఆర్డినేట్స్ ఉంచుకుని ఎప్పుడైనా నా బేస్ మిస్ అయితే కోఆర్డినేట్స్ బట్టి నేను వస్తాను. నాలాంటి బేసిక్ ప్లేయర్స్ యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు పీసీలో జావా ఎడిషన్స్ అయితే ఆ డైరెక్ట్ ఇన్బిల్ట్ ఇస్తాడు, కానీ ఈ బెడ్రాక్ ఎడిషన్లో అయితే అది మనకి ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే నేనైతే ప్రతిసారి కోఆర్డినేట్స్ అయితే ఆన్లోనే ఉంచుకుంటాను. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా అక్కడ గేమ్లో ఏం జరుగుతుందో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఒక్క వీడియోకే గైస్ గేమ్కి సంబంధం లేకుండా మాట్లాడదాం. ఎందుకంటే ఈ వీడియో మేము వాయిస్ ఓవర్ తీసుకున్నప్పుడు కొంచెం చిన్నగా మాట్లాడాము, దాంతో వాయిస్ ఓవర్ అంతగా రాలేదు. అదంటే చాలా చిన్నగా వచ్చింది వాయిస్ ఓవర్ పెట్టినప్పటికీ మీకేం అర్థం కాదు. కాబట్టి ఈ ఒక్క వీడియో వరకు ఇలాగా అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియో నుంచి నీట్గా పెడతాం, అంటే ఫస్ట్ 2 episodes వరకు. ఓకే గైస్, ఇప్పుడైతే ఫస్ట్ మనకి వుడ్ అయితే నెసరీ కాబట్టి దగ్గరలో ఉన్న ట్రీస్ అయితే వెళ్ళి మొత్తం కట్ చేసేసుకుని వద్దాం. ఫుడ్ అయితే గైస్ మెయిన్ ఒకసారి అయితే ఈ అంటే మల్టీప్లేయర్ సిరీస్లోనే హంగర్ వల్ల నేను ఎపిసోడ్స్లో పెట్టలా అంటే బాగోదని. హంగర్ తగ్గిపోయి స్టార్వేషన్ వల్ల నేను చాలాసార్లు చచ్చిపోయాను. చాలాసార్లు మల్టీప్లేయర్ 1-2 సార్లు కాదు, మళ్ళీ రీస్పాన్ అవడమే. వాడు ఎక్కడో సీడ్ స్టార్టింగ్లో రీస్పాన్ అవుతాడు, నేనేమో మైనింగ్లో ఉంటాను. పద్దాకలు వాడి దగ్గరికి వెళ్ళడం వచ్చేది గైస్. ఇందులో అయితే మేము మల్టీప్లేయర్ కాదు కాబట్టి టెలిపోర్ట్ అవన్నీ కూడా ఆన్ చేయట్లేదు అనమాట. ఫస్ట్ ఇప్పుడైతే వెళ్ళి ఒక చోట అయితే మనకి మన గోల్ చెప్పాను కదా, ఇల్లు ఒక ఇల్లుని అయితే కనిపెట్టేసి, ఇల్లు కాదు ఇల్లుని కనిపెడతావా, ఇల్లుకి సంబంధించింది అయితే ఒకటే కనిపెట్టేసి వద్దాం. ఓకే గైస్, మా అన్నయ్య షార్ట్ టైం మీ అందరికి తెలుసు కాబట్టి వాడు చెట్టుని కొట్టలేకపోతున్నాడు. అయ్యయ్యో, దట్ ఈస్ పర్సనల్ ప్రాబ్లమ్ బై నాట్ గేమ్ ప్రాబ్లమ్. గేమ్ క్యారెక్టర్ అంతే ఇస్తే మనం ఏం చెప్తాంలే. కానీ గైస్ ఈ ఓల్డ్ సీడ్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. నేనైతే వీటి గురించి చెప్పట్లేదు, ఫ్యూచర్లో ఇంకా చెర్రీ బ్లాజమ్ వస్తుంది చెప్పేసానా షిట్ ఇంకా చెప్పేసాను కదా. చెర్రీ బ్లాజమ్ కనపడుతుంది, దాంతో ఇంకా కొన్ని స్ట్రక్చర్స్ కనపడతాయి. స్ట్రక్చర్స్ అంటే ఏవో ఎక్స్పెక్ట్ చేయమాక నార్మల్ మైండ్ బేసిక్ స్ట్రక్చర్స్ అయితే కనపడతాయి. ఈ ఓల్డ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. కావాల్సిన వాళ్ళు సీడ్ అయితే వెయిట్ చేయండి, అట్లీస్ట్ ఒక 2 comments వస్తే సీడ్కి
ఇప్పుడున్న పరిస్థితులు 2 కామెంట్స్ ఎక్కువ. ఒక 2 కామెంట్స్ వస్తే సీడ్ రివీల్ అయితే చేస్తాను గైస్ పక్కా. 10th ఎపిసోడ్లో అయితే పక్క 10th ఎపిసోడ్లోనే, అంత మించి ముందు ఎపిసోడ్లో అయితే చేయము. అయినా ఇందులో చూడడానికి కూడా ఏం లేదు కదా, మేము కూడా ఇలా ఎక్స్ప్లోర్ చేసి ఇది బెస్ట్ సీడ్ తోపు సీడ్ అనుకుంటే అప్పుడు 15th ఎపిసోడ్లో కానీ 20th ఎపిసోడ్లో కానీ చేద్దాం. మామూలు సీడే, కాకపోతే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో బెడ్ రాక్ ఎడిషన్ వాళ్ళకి చూపించడానికి అని చెప్పేసి చేద్దాం అనుకుంటే మాత్రం 10th ఎపిసోడ్లోనే రిలీజ్ చేసేస్తాం. ఓకే గైస్, మనమైతే ఇంకా కొంచెం దాని గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఇంకా మనమైతే బెడ్ చేసుకున్నాం, మరియు అక్కడ ఉన్న ఫ్లవర్స్ని తీసి డై చేసాం. దాంతో మన బెడ్కి రంగురంగుల బెడ్ని చేసాం. దాని తర్వాత గైస్ మనమైతే అక్కడ చార్కోల్ తయారు చేస్తాం కదా ఫర్నెన్స్లో, ఆ చార్కోల్ని అయితే కలెక్ట్ చేసుకున్నాం టార్చర్స్ చేయడానికి. ఎందుకంటే మన దగ్గర ఇప్పటికి ఏం రిసోర్సెస్ అంతగా లేవు ఐరన్కి అప్గ్రేడ్ అవుదామంటే. కాబట్టి కేవ్స్లోకి వెళ్ళాక మనం టార్చర్స్ తయారు చేసుకుందాం. చూడండి గైస్, ఇదైతే ప్లాంక్స్ని పెట్టేస్తున్నాడు డైరెక్ట్ స్టిక్స్ పెట్టకుండా. ఓకే గైస్, మనం అయితే ఇప్పుడు టార్చెస్ అయితే మోర్ దెన్ ఎనఫ్ ఎప్పుడు చేసుకోవాలి. మన దగ్గర చేసి పెట్టుకుంటే అప్పుడు ఈజీగా అయితే ఉంటుంది అనమాట. అంటే నా తెలియకుండా మీరు కేవలం పడిపోయారు అనుకోండి చూసుకోకుండా, అప్పుడు మనకి టార్చెస్ అయితే యూజ్ అవుతాయి. ఇదిగోండి ఇక్కడ టార్చ్ పెట్టాం. మనమైతే మన దగ్గరలోనే ఉన్న కేవ్లోకి అయితే వెళ్తున్నాం. వామ్మో ఏంట్రా కింద కింద మీ ఫ్రెండ్స్ కింద మా ఫ్రెండ్స్ ఉన్నారు. వద్దులేండి గేస్, ప్రస్తుతానికి సిచ్యువేషన్ బాగాలేదు అసలు. కనీసం మినిమం ఐరన్ టూల్స్ ఉంటే నేను క్రీపర్స్ని ఎదిరించగలను. అంటే నేను కూడా క్రీపర్స్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఏం భయపడకండి. ఎందుకంటే క్రీపర్స్ వాటి దగ్గర ఈజీ తప్పించుకోవాలంటే వాటి ముందు అంటే ఓపెన్ ఏరియా తీసుకెళ్ళి వాటి ముందు ఒక బ్లాక్ పెట్టాను చాలు, కరెక్ట్గా. అంటే 2 బ్లాక్స్ కాదు, ఓన్లీ ఒకే ఒక బ్లాక్. కోల్ దొరికింది వచ్చి గైస్, బొగ్గుదేవుడు ఒక మహానుభావుడు, అంటే అతని పేరైతే కాస్మిక్ బాయ్ అనమాట, అంటే రవి అని అంటారు. ఆ మహానుభావుడు ఏం చెప్పాడంటే బొగ్గుని నమ్ముకునేవాడు ఎవరు బొగ్గు కాడని చెప్పాడు. అసలు మీరైతే కోల్ ఎప్పుడు మీ దగ్గర ఎన్ని స్టాక్లు ఉన్నప్పటికీ కోల్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే కోల్ నుండి ఎక్స్పీ వస్తుంది, మరియు చాలా స్మెల్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏది స్మోకర్లో కానీ బ్లాస్ట్ ఫర్నెన్స్లో కానీ ఎక్కడైనా మీకు కోల్ కావాల్సిందే. కాబట్టి కోల్ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ మీకు కోల్ ఎక్కువ స్పేస్ని తినేస్తుందంటే బ్లాక్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. మీకు మొజాంగ్ కూడా అదొక ఆప్షన్ ఇచ్చాడు కదా గైస్, ఇంకెందుకు బాధపడ్డాం. టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోదాం. కొన్ని మీ దగ్గర కాంక్రీట్ లేకపోతే కోల్ బ్లాక్స్ కూడా వాడచ్చు అనుకోని, కొంచెం బాగానే ఉంటుంది కోల్ బ్లాక్ కూడా, నాట్ బ్యాడ్. ఏంట్రా శాంప్లింగ్స్ పడట్లేదు? శాంప్లింగ్స్ కాదు, శాప్లింగ్స్. ఇప్పుడు చార్కోల్ అయితే ఇంకా రెడీ అయింది. మనకైతే కింద కోల్ దొరికింది, చార్కోల్ రెడీ అయింది. అనవసరంగా వుడ్ వేస్ట్ అయిపోయింది. 20 కోల్ 8 చార్కోల్ 28 ఫ్యూయల్ అయితే ఉందన్నమాట. అవసరం లేని అయితే చాలా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడైతే ఒకసారి వెళ్ళి మన బేస్ కట్టుకోవడానికి అయితే మంచి చోటు అయితే కొండ పైకి అయితే చూద్దాం ఒకసారి వెళ్ళి. వామ్మో కొండ, ఇంత పెద్ద కొండ పైకి ఎక్కాలి ఇప్పుడు. సర్లే పద. ఎందుకంటే మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాం కదా, ఎందుకంటే చెప్పా కదా వీడియోని లెంతీ చేయకూడదు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీడియోని కొంచెం తగ్గడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేసాం. నెక్స్ట్ 3rd ఎపిసోడ్ 2nd ఎపిసోడ్ కూడా అయితే మేము ఆల్రెడీ వీడియో తీసేసుకున్నాం, కాకపోతే దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇంకా ఫస్ట్ 2 ఎపిసోడ్స్కి మాత్రం ఇది బేర్ చేయండి. 3rd ఎపిసోడ్ నుంచి మాత్రం స్టార్టింగే బాగా చేస్తాము. ఇంకా ఒక్కసారి గైస్ మన దగ్గర పికాక్ చేసుకోవడానికి కూడా ఆ టైంలో ఇది స్టోన్ లేదు గైస్. పూర్ కాదు గైస్, మొత్తం వుడ్ దగ్గరికి అబ్బా కరెక్ట్ ఇక్కడ 2 ఉంది మనకి. ఇంకా ఆహా పికాక్స్ రెడీ అయిపోయింది గైస్, పర్ఫెక్ట్. అప్పుడు కూడా ఇంకా స్టోన్ మైన్ చేయకుండా కోల్ మైన్ చేస్తాడు. అది గైస్ కాస్మిక్ కన్నా మోటివేషన్. వీఆర్ కాస్మిక్ బాయ్ అంటే రవి అన్న ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. గైస్ రవి అన్న ఫ్యాన్ లేని వాళ్ళు మైన్క్రాఫ్ట్ ప్లేయర్స్ ఎవరు ఉంటారు చెప్పండి? అన్ని వీడియోస్ వేరే వాళ్ళే చూస్తాను, ఓపెన్గా చెప్పేస్తాను, అబద్ధం చెప్పే పని ఉండదు. మేము అదే చెప్పాము, ఎవరిని మేము ఫాలో అవ్వము. కానీ వీడు మర్చిపోయి లెట్స్ గో అని లెట్స్ ప్లే చేస్తాడు. వావ్ అసలు సూపర్ ఉంది గైస్, ఏం సీడ్ రా, ఎగ్జాక్ట్ ఏరియా. ఓకే గైస్, మీకు సీడ్ కావాలంటే మీకు ఇలాంటి అట్రాక్షన్స్ కావాలి ఈరోజు చూడండి. పర్ఫెక్ట్ ఏరియా అయితే కనపడింది అక్కడ. గైస్ ఏంది కొలువా ఏదో అంటారు కదా పేరు, కొలనరా? కొలంలో తెలుగు తెల్లారిపోతుంది గైస్. ఇంగ్లీష్ శంకర్ విలాస్ వీడియోలో తెలుగు మాట్లాడి మొత్తం పోయింది గైస్. గైస్ మంచి ఏరియా గైస్, పర్ఫెక్ట్ ఏరియా అయితే కనపడింది అనమాట. ఇప్పుడు మీకు సీడ్ కావాలి అట్రాక్షన్ కి నెక్స్ట్ 3rd ఎపిసోడ్ కల్లా షేడర్స్ వేసి మొత్తం ఇందులో ఉన్న సూపర్ అన్నీ చేసి పెడతా గైస్ పక్కా. గైస్ చూసుకోండి గ్రౌండ్ బా
ఊరే మొత్తం ఇలా ఉంది కదా, దీన్ని మొత్తం ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఏరియా లెవెల్ చేయాలి. నేను అసలు నా ధైర్యం ఏంటో చూడండి, పడిపోనని చెప్పేసి పడిపోలేను. అసలు ఎంత ధైర్యమో నాకు, షిఫ్ట్ కూడా పట్టుకోకుండా, అంటే ఐ మీన్ క్రంచ్ కూడా అవ్వకుండా డైరెక్ట్ చూసేస్తున్నా ఏంటో వంగి. అక్కడైతే కింద ఐరన్ అయితే కనపడదు, మీకు అంత క్వాలిటీగా కనపడట్లేదు. ఏసెట్ రికార్డర్ మరి మంచి క్వాలిటీ రావట్లేదు. ఏంటి అక్కడ పింక్ కనపడిందండి బ్యాక్ సైడ్, చెర్రీ బ్లాసమ్. బాయ్ అంత ఆశ్చర్యం చెప్పేసాం బాయ్ ఆల్రెడీ ముందే. అదే గైస్ చెర్రీ బ్లాసమ్ అయితే సూపర్ ఉంటది. మన లాస్ట్ టైం కామెంట్ చేయడానికి నేను ఇదే అట్రాక్షన్ గా పడతాయి. ఈ చెర్రీ బ్లాసమ్, ఈ కొలవి, వీటన్నిటిని స్క్రీన్ షాట్ తీసి థర్డ్ ఎపిసోడ్ కల్లా వీటన్నిటిని షేడర్స్ వేసి చూపిస్తాం గైస్. థర్డ్ ఎపిసోడ్ కల్లా మొత్తం షేడర్స్ వేసి మొత్తం నీట్గా చేయడానికి ట్రై చేస్తాం గైస్. ఇదేందో హడావుడిగా చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అంటే సెలవు హాఫ్లో ఉన్నప్పుడు చేయాల్సి వచ్చింది అనమాట. ఒక 4-5 ఎపిసోడ్స్ గైస్ ఇక్కడైతే మనం ఫిల్ చేసుకోవాలనుకుంటా, అంత ప్లేస్ లేదు ఇక్కడ. ఏదైనా స్టోరీ బేస్డ్ కాదు, ఫిల్ చేసుకోవాలనుకుంటాను, ఫిల్ చేసుకోవాలి. ఓకే గైస్, ఇంకా అదైతే పర్మనెంట్ బేస్ అయితే అక్కడ ప్లాన్ చేద్దాం రా. నిజమే, పర్మనెంట్ ప్లేస్ ఇక్కడ ప్లాన్ చేద్దాం. కానీ ప్లేస్ కాదు బేస్. ఈ రవి అన్న లెట్స్ ప్లే రీబోర్న్ అని పెట్టాడు కదా గైస్. షిట్ మాట్లాడుకుంటా పోతే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాను గైస్ నేను క్యాప్టెన్ టేబుల్. ఇప్పుడు చూడండి అసలు పిచ్చ కామెడీ. వెళ్ళి రవి అన్న దగ్గర అయితే ఏముందిలే, ఇంకా అక్కడే పెట్టేస్తాను కాంప్రమైజ్ అయిపోయి. ఈ రవి అన్న లెట్స్ ప్లే న్యూ బాల్ అయితే చేశాడు కదా, అందులో అన్న చేసిన మ్యాన్షన్ లాగా, అంటే లాగా కాదు మ్యాన్షన్ కంటే ముందు బ్యాంబూ హౌస్ చేశాడు కదా, అలాగా మన చిన్న టెంట్ లాగా ఫస్ట్ చేసుకుని దాని తర్వాత మన రియల్ బేస్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. సారీ గైస్. ఓకే గైస్, మేమైతే పాత లెట్స్ ప్లే చూడలేదు, మా అన్నయ్య కొత్త లెట్స్ ప్లే అయితే చూస్తున్నాడు మరి. ఓకే, ఒక చిన్న చెస్ట్ చేసుకొని మన సామాన్లను దాచిపెట్టేసాం. ఇంకా ఫస్ట్ అది మళ్ళీ బెడ్ పెట్టేసాడు. ఓకే, మనమైతే ఫస్ట్ మన టెంపరీ బేస్కి ఏరియా అయితే క్లియర్ చేసుకోవాలి. ఓకే, మనం అయితే ఫస్ట్ ఇక్కడ రిస్పాన్ బయట సెట్ చేసుకున్నాం. చెర్రీ బ్లాసమ్ చూసాము, కానీ అక్కడికైతే వెళ్ళాలి. అక్కడ తమ్మునైల్ కోసం కొంచెం కష్టపడాల్సి వచ్చింది. నా హబ్ కనపడట్లేదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హబ్ కనపడితే ఇంకా పర్సన్ వ్యూ మార్చడం చాలా ఇది F5 నొక్కితే అయిపోయింది, కానీ అదేమో ఏడుందో కనపడట్లేదు. నేను ఎతకట్లేదు, అది వేరే విషయం. అది కనపడితే నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా, అంటే థర్డ్ ఎపిసోడ్ కల్లా హబ్తో అంటే కంప్యూటర్తో ఆడడానికి ట్రై చేస్తాను. వండర్ఫుల్. అసలుకి మామూలు లేదు గైస్, ఈ సీడ్ మాత్రం బాబా ఓవర్ పవర్ అంతే అస్సలకి. ఆహా, ఈ టైంలో షేడర్స్ ఉండాల్సిందిరా బాబు. మామూలుగా ఓ అనాలి. షేడర్స్ గట్టి షేడర్స్ అయితే మేము యూజ్ చేసే దాంట్లో ఉండట్లేదు, వేరే దాంట్లో ట్రై చేస్తాను. ఫస్ట్ ఎపిసోడే కదా కాబట్టి కొంచెం నార్మల్గా. మనం బెడ్ అయితే కొంచెం కలర్ అయితే మారిపోయింది, అది మనందరికి తెలిసిన విషయమే. గైస్ ఎదురుగా ఏంటో పంప్కిన్స్ లాగా కనిపిస్తున్నాయి. పంప్కిన్స్ లాగా కాదరా, పంప్కిన్స్ ఉన్నాయంటే విలేజ్ ఉంటుందిరా. ఇప్పుడు అంత ఓపిక లేదులే, ఫస్ట్ బేస్ కోసం మనం. ఓకే కదా, మేమైతే విలేజ్ కోసం ఆఫ్లైన్ అయితే వెతుకుతాము. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా విలేజ్ కనపడేసిద్ది గైస్. మీరే చూసారు, మేమైతే షీట్స్ కూడా ఆఫ్ చేసేసుకున్నాము. ఇంకా మేమైతే అవి లొకేట్ అవన్నీ చేయలేము. సెకండ్ ఎపిసోడ్ మేము, అంటే నేను చెప్పా కదా వీడియోస్ కొన్ని మేము ఒకరోజే చేసే స్కెడ్యూల్ పెట్టేస్తామని, అలాగే ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ వీటన్నిటిని ఒకేసారి చేసి ఫస్ట్ ఎపిసోడ్ అయిపోగానే ఆఫ్లైన్ వర్క్ కింద విలేజ్ ఎదుగుతాము. సెకండ్ ఎపిసోడ్ కాస్ అసలు ఇది మాత్రం మాకొచ్చే బెడ్ రాక్ ఎడిషన్లో ప్రతి సీడ్ కింగ్ ఆఫ్ రివిన్స్, కింగ్ ఆఫ్ కేవ్స్ గైస్. అదే గైస్, రివిన్స్ కి మాకు చాలా పెద్ద కనెక్షన్ ఉంది. గోల్డెన్ హెల్మెట్ ఇచ్చారు, వెళ్తూ బాబాయ్ ఎంత పని అయిందో గైస్. వాడేం కొడుతుంటే ఫాల్ డ్యామేజ్ పడుతుంది మళ్ళీ. ఓకే గైస్, ఇప్పుడైతే చెర్రీ బ్లాసమ్ దగ్గరికి వెళ్ళడానికి కొండలు ఎక్కి 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 కొనరుడా చెట్టు లెక్కగలవా ఇప్పుడు ఎలా తినింది. అవునా? ఓకే, మీరైతే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. బా అసలు మామూలు లేదు కదా సీడ్ గైస్. ఇది మన లాస్ట్ టైం మల్టీప్లేయర్ సిరీస్ దానిలాగే ఉంది కదా, గుర్తొస్తుంది గైస్, చాలా గుర్తొస్తుంది. అందులో కూడా సేమ్ ఇంతే, మనకి కొండ అది ఎక్స్ప్లోర్ చేస్తామంటే కొండ మీద ఒక ట్రీ కనబడింది. మేము గూగుల్లో చూసి పెట్టిన, ఐ మీన్ గూగుల్లో చూసి ఆడిన సీడ్ అది.
అసలు చెర్రీ బ్లాసమ్ ఉంది, స్నో భయం అక్కడే ఉంది, ప్లెయిన్స్ ఉంది, మళ్ళీ ఇంకా ఓషన్ కూడా అక్కడే ఉంది. మనకైతే ఇక్కడ అలా కాదు, ఇక్కడ ప్లేన్స్ ఉంది, మళ్ళీ చెర్రీ బ్లాసమ్ ఉంది, చిన్న రివర్స్ లాగా కూడా ఉంది, అంటే కొలనం లైక్ సంథింగ్ పాండ్. చాలా పెద్ద పాండ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసి మనం స్టోన్ అయితే హెవీగా అయితే కలెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే పోయింది ఇందాక కూడా జస్ట్ మిస్లో స్టోన్ చాలా టైం వేస్ట్ అయ్యి ఉండేది. అయినప్పటికీ కొంచెంలో స్టోన్ పికాక్స్ తయారు చేసేసి ఓకే గైస్ ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోతుంది. ఇంకొకే ఒక 5 minutes అయితే ఉందన్నమాట వీడియో. ఈ టైంలో మనం ఏం చేస్తాం మీరే చూడండి. స్టోన్ అయితే 1.5 stack అంటే పైనే వచ్చింది, పర్లేదు వెళ్ళిపోదాం. నేనైతే 3 stacks తీసుకున్నాం, ఏదో వచ్చాము, పర్లేదు కదా, ఇంకా టైం వేస్ట్ చేయకూడదు ఎక్కువ. ఓకే ఒక 5 minutes ఉన్నట్టుంది కదా వీడియో. యా ఒక 5 minutes ఉంది గైస్. ఈ 5 minutesలో మనం ఏం చేయగలమో మీరే చూడండి. ఓకే మేమైతే ఇప్పుడు ఏం చేయాలంటే సరే ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరీ బేస్కి ఏరియా క్లియర్ చేయాలి. 3, 2, 1 ఫస్ట్ టెంపరీ బేస్కి అయితే ఏరియా క్లియర్ చేయాలి. దాని తర్వాత ఆ పాండ్లో అయితే కొంచెం ఏరియా లెవలింగ్ చేయాలి. పర్మనెంట్ బేస్కి ఈ 2 అయితే చేయాలనుకుంటున్నాము. ఓకే ఈ 5 minutes ఇంకా టైం ల్యాప్స్ వచ్చినట్టుంది, మీకు టైం ల్యాప్స్ వచ్చింది అనుకుంటా. మరి ఎక్కడ ఉంది? వేర్ ఇస్ అవర్ బేస్? వై మిస్ అయిపోయామా? వెనకాల దాటి వచ్చేసాం కూడా, ఇప్పుడు దాటి వచ్చాం. ఓకే బేస్ అయితే క్లియర్ చేసుకున్నాం అన్నమాట ఫాస్ట్గా. ఫస్ట్ ఏరియా క్లియర్ చేయడమా లేక పాండ్ లెవెలింగ్ చేయడం, రెండిట్లో ఏదో చెప్పు. ఫస్ట్ వెళ్ళి ఏరియా క్లియర్ చేస్తే మనకు అక్కడ నార్మల్ బేస్ తయారు చేసుకోవడానికి ఉంటుంది, తర్వాత పర్మనెంట్ బేస్ తయారు చేసుకోవడానికి కూడా ఉంటుంది కదా. ఓకే అరే ఎంత టైం ల్యాప్స్ నేను ఎలా చేస్తారు? 5 minutesలోనే 2 అయిపోయినాయ్యా. staying with